బెట్టింగ్ యాప్స్ నేను ఎందుకు ప్రమోషన్ చేస్తున్నానంటే ఆ బెట్టింగ్ యాప్ వేరే వాడు ఎవడన్నా చేస్తే ఆ డబ్బులు అడిగి వెళ్ళిపోతున్నాయి. నేను చేశాను అనుకో, ఆ డబ్బులతో నేను 10 మందికి పేదలకు నేను పంచిపెడతాను అంటున్నాడు. ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఇదిగోండి నేను ఇలా చేస్తున్నాను, ₹1,00,000 వచ్చేసి ఎలాగో నేను కట్టేసాను డబ్బులు అంటున్నాడు. బయట నడవండి బుల్లు, ఇంట్లో వచ్చి బయట నడవండి ముందు. గుడ్ మార్నింగ్ మాయా, హలో, నమస్తే, అస్సలం వాలేకుమ్, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మంచికి వెళ్తే చెడు ఎదురొచ్చింది, తమ్నైల్లో చూశారు కదా. నిజమే. ఈరోజు నాకు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ ఒకటి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మాయా. చాలా ఫ్రస్ట్రేషన్తో వీడియో స్టార్ట్ చేశాను. వీడియో గబుక్కుని ఏమన్నా నా మాటలు ఏమన్నా కొంచెం బూతులు లాంటివి ఏమన్నా గబుక్కుని వచ్చేస్తే ఏమనుకోకండి, స్కిప్ చేసి మ్యూట్ పెట్టేసి. నాకు చాలా కోపంలో ఉన్నా నేను. వీడియోని పూర్తిగా చూసిన తర్వాత కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ముందు స్టార్ట్ చేసేస్తాను. మ్యాటర్ ఏంటంటే, ఈ రోజు పొద్దున నేను వలీగాడు, కొత్తగా ఎవరైనా వస్తే వలి అంటే మా తమ్ముడు, ఇద్దరం కలిసి ఫ్రూట్స్ ఏమైనా కొనుక్కుందాం అని చెప్పేసి బయటికి స్టార్ట్ అయ్యాం. కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత ఒక అతను రోడ్డు మీద పడిపోయి ఉన్నాడు. అతన్ని లేపుతూ ఒక ఇద్దరు మనుషులు లేపుతున్నారు. లేపుతున్నారు కానీ లెగట్లేదు. బేసిక్గానే నేను కానీ వలి కానీ మేము రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఎవడైనా యాక్సిడెంట్ అయ్యి పడిపోయినా, ఎవరైనా పడిపోయినా లేచి వెళ్ళి చూడడం, లేపడం, ఏదో ఒకటి చేస్తాం. అది ఫస్ట్ నుంచి అలవాటు. అలానే బండి రివర్స్ చేసుకున్నాం, వచ్చాము, బండి ఆపాము. అతన్ని లేపే ఇద్దరు ఉన్నారు చూసారా, చిన్న చిన్న పిల్లలు. ఆ పిల్లలు మాకు తెలిసిన వాళ్ళే, ఇక్కడే మా ఇంటి దగ్గరలో ఉంటారు. ఏంట్రా తమ్ముడు ఏమైందంటే, పడిపోయారా, ఏమైనా అంటే, అవునా, ఎవరు, మా డాడీ అన్న. నాకు అది వినగానే ఎంత బాధ అనిపించిందంటే, ఒక తండ్రి స్పృహ లేకుండా పడిపోయి ఉంటే ఇద్దరు పిల్లలు ఒక భుజాన్ని ఒకటి పట్టుకుని ఇంకో భుజం ఇంకోటి పట్టుకుని పైకి లేపుతూ, ఒక పెద్ద కొడుకు డాడీ లెగ్ డాడీ, డాడీ లెగ్ డాడీ అని లేపుతుంటే ఇంకెవరు రావట్లేదు దగ్గరికి. సరే అని చెప్పేసి నేను వెళ్ళి వెళ్ళాము, వాటర్ ముఖం మీద కొట్టాము, లేగట్లేదు, ట్రై చేసాము. అసలు లేడు మనిషి, స్పృహలో లేడు. మొత్తం ఎక్కేసి ఏదో అయింది. ఎలాగోలాగా వలీగాడు ఒక భుజం, నేను భుజం పట్టుకుని పైకి లేపి బండి ఎక్కించి మెల్లగా తీసుకుని వెళ్ళి ఇంటి దాకా తీసుకుని వెళ్ళి మళ్ళీ బండి దింపి, వాళ్ళు ఎక్కడో పైన ఉంటారంట. ఎక్కడెక్కుతాడు, స్పృహలో లేని మనిషిని ఎక్కించడం కష్టం, భారీ మనిషి. అయితే కింద పార్కింగ్లో అలా కూర్చోబెట్టాం. ఇక్కడే ట్విస్ట్, అలా ఓనర్ వచ్చాడు. ఓనర్ వచ్చి రావడం సీరియస్గా, ఎవరు మీరు, ఏంటి ఇక్కడ, ఎందుకు వచ్చారు అంటే, ఇలా పడిపోయాడండి ఇతను, ఇలా తీసుకుని వచ్చామంటే, మీళ్ళు ఎక్కడ, ఇక్కడే ఉంటామండి, పక్కనే ఉంటామంటే, మరి మీ ఇంటికి తీసుకెళ్ళిపోయి ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చామని. నాకు సర్రమని బీపీ లేసి, అదేంటంటే మా ఇంటికి తీసుకెళ్ళడం ఏంటి, అతను ఇక్కడే కదా ఉంటాడు, మీ ఇంట్లో ఉంటాడు, మీకు రెంట్ కడతాడు, మీకు రెంట్ కట్టి మీ ఇంట్లో ఉండేవాడిని ఎక్కడ తీసుకురాకుండా మా ఇంటికి ఎందుకు తీసుకెళ్తాం. లేదు, అప్పుడు అతనికి ఏమన్నా అయిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ. ఇదే 2-3 సార్లు రిపీట్ అయిందంట. ఇప్పుడు ఆ ఓనర్ని అడుకోవడానికి ఇదే 2-3 సార్లు ఇలాగే కొంచెం ఎక్కువైపోయి స్పృహ లేకుండా రావడాలంటే 2-3 సార్లు జరిగినాయంట. అవునండి, ఇప్పుడు అద్దెకున్న వాళ్ళల్లో, ఇళ్లలో అద్దెకుంటారు, హెల్త్ బాగోక చనిపోతాడు, అది ఓనర్ మీదకి ఎందుకు వస్తుంది? నేను అదే వాదిస్తాను. అది కాదండి, అలా ఎలా మాట్లాడతారు, చిన్న చిన్న పిల్లలు రోడ్డు మీద ఇలా నిలబడ్డారు, ఎవరు పట్టించుకోవట్లేదు, వాళ్ళ ఇంటికి తీసుకురాకుండా రోడ్డు మీద ఎలా పడేయమంటారు, మళ్ళీ మా ఇంటికి వెళ్ళి పట్టుకెళ్ళమంటారు ఏంటి అని చెప్పేసి నేను అడిగేసి కొంచెం గట్టిగా మాట్లాడితే, అలా కాదు అని. ఈలోపు వాళ్ళ కూతురు వచ్చి ఎవరు మీరు అంటే, ఇలా అని చెప్తే, వెళ్ళిపోండి, బయట నడవండి బుల్లు, ఇంట్లో వచ్చి బయట నడవండి ముందు. వాళ్ళిల్లు పంపంటారు మమ్మల్ని, ఆబ్వియస్లీ. ఆ నిమిషం నేనేం చేయాలి? ఆ నిమిషం బయటికి వెళ్ళిపోయాను కానీ ఇంకేం చేస్తాం. ఇంకా ఆ నిమిషం బయటకు వచ్చేసాం, తలుపు వేసేసుకున్నారు, అయిపోయింది, అక్కడితో అయిపోయింది, మేము ఇంటికి వచ్చేసాం, మా పని మాదే. ఆ నిమిషం నుంచి నాకు ఆ ఇంటి ఓనర్ మీద కోపం కాదు, నాకు ఆ ఇంటి ఓనర్ మీద కోపం లేదు. ఎవరైతే అలాగా తాగి పడిపోయి ఇద్దరు పిల్లల్ని అలా లైఫ్ లాంగ్ అది ఇమేజ్ అలా ఉండిపోద్దిగా పిల్లలకి మైండ్లో. అలాంటప్పుడు అంత తాగుడికి బానిస అయిపోయేవాడు పెళ్లి చేసుకోవడం ఎందుకు? పక్కా నాకు తెలిసి ఈ అలవాట్లన్నీ పెళ్లికి ముందే ఉంటాయి. ఎందుకంటే పెళ్ళి అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత బాధ్యతలు ఆబ్వియస్లీ ఉంటాయి. ఆ అలవాట్లు ఉంచుకుని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు కనేసి ఆ పిల్లలు ఇప్పుడు అన్యాయం అయిపోయారు. భార్య చూస్తే భార్యకి బాధే. నేను అనేది ఏంటంటే, మా ఫ్రెండ్సే ఉంటారు కొంతమంది, మా ఎందుకురా తాగడం మానేరా అంటే, నేనేం పెద్ద తాగండ్రమో, ఒక బీరే తాగుతాను అంటాడు. ఈ రోజు ఒక బీరుతోనే మొదలవుద్ది, కరెక్ట్గా వారం అవుద్ది. గర్ల్ ఫ్రెండ్ మెసేజ్కి లేట్గా రిప్లై ఇచ్చిద్ది, లేకపోతే ఇంకోటితో క్లోజ్గా ఉంటుంది. ఆ ఒక బీరు 3 బీర్లు అవుతుంది. ఆ 3 బీర్లు కాస్త మందు అవుద్ది. ఆ మందు కాస్త తెలుసు కదా ఎక్కడెక్కడికి దారి తీసేసి జీవితాలు సంకనాకిపోతాయి. లేదు, నీ వల్ల అవ్వదు, తాగడం మానలేవు, పెళ్లి చేసుకోకు. నువ్వు పెళ్లి చేసుకోవడం వల్ల ఒక ఆడదాని జీవితం నాశనం అయిపోద్ది, పిల్లలు కనడం వల్ల ఇద్దరు పిల్లల జీవితాలు నాశనం అయిపోతుంది. ఇంకో విషయం, రీసెంట్గా నేను ఇందాకే చూశాను, ఒక బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తూ వైజాగ్ సంబంధించిన ఒక ఇన్ఫ్లుయెన్సర్ని బొక్కలు వేస్తారంట కదా. చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. అట్ ద సేమ్ టైం
అతను ఒక్కడనే వేసారండి, ఇంకా బొచ్చుడు మంది ప్రమోషన్లు చేస్తున్నారు కదా, బొచ్చుడు మంది ఇన్ఫ్లుయెన్సర్లు. ఆ ఇన్ఫ్లుయెన్సర్లు ప్రమోషన్లు చేస్తున్నారు, వాళ్ళు ప్రమోషన్లు చేస్తున్నారని చెప్పేసి మాలాంటి ఇన్ఫ్లుయెన్సర్లు ఒరే నీ వల్ల చాలామంది నాశనం అయిపోతున్నారు అంతే చెప్తే మళ్ళీ సంబంధించిన ఫ్యాన్స్ వచ్చేసి మాలాంటి వాళ్ళు కింద కామెంట్లు, అసలు కామెంట్లు ఎలా పెట్టాలని పెడుతున్నారు నెగిటివ్ కామెంట్లు. బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేయడం వల్ల నీ తమ్ముళ్ళు లాంటోడో నీ అన్నయ్య లాంటోడో సంఖ నాగిపోతున్నాడు బెట్టింగ్లు వేసి, ఆడొక్కడే నాశనం అయిపోవట్లా. ఆడు అప్పు చేయడం వల్ల లాస్ట్కి ఎవరు తీర్చాలి? వాళ్ళ అప్పు ఎంత? వాళ్ళ అమ్మ బాబాయ్ కదా తీర్చాలి, ఎలా తీరుస్తారు? ఈ డబ్బున్నవాడు ఎప్పుడు ఇలాంటి వాటిలో జోలు వెళ్ళడు. మళ్ళాంటి మిడిల్ క్లాస్ నా కొడుకులు, అప్పర్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా. అప్పర్ మిడిల్ క్లాస్ అంటే ఏంటంటే ఆడు కోరుకున్నది కొనుక్కోగలడు కొంచెం ఒక మాదిరిగా ఒక వేలల్లో. అలాగా నాశనం చేసేసే ఒక ఇన్ఫ్లుయెన్సర్కి నువ్వు ఫ్యాన్గా ఎలా ఉంటుందో నాకు అర్థం కావట్లా. రేపు అదే ప్లేస్లోనే నీ రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు ఒకడు ఉంటాడు, ఆడే ప్రమోట్ చేస్తాడు. మొన్న చూశాను నేను, అసలు నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే, మరి అలాంటి వాళ్ళు ఎందుకు బొక్కలేయట్లేదు ఈ పోలీసులు? ఎవరినో తీసుకెళ్ళి వేసేసారు కదా వైజాగ్లో, అది ఎప్పుడో వీడియో అంట, రీసెంట్ వీడియో కూడా కాదు. ఏంటి ల్యాప్టాప్ పెట్టుకుని ఇప్పుడు నేను కెమెరా కొనడానికి వచ్చాను, ఆ కెమెరా కొనేసాను, ఇప్పుడు నేను కెమెరాకు డబ్బులు ఎలా కడుతున్నాను చూడండి అని చెప్పేసి ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఇదిగోండి నేను ఇలాగ వేస్తున్నాను, ₹1,00,000 వచ్చేసి అదిగో నేను కట్టేసాను డబ్బులు అంటున్నాడు. అసలు ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అలాంటి దానికి? ఎంతమంది ఒక మాదిరి అప్పుడే ఇంటర్ చదివిన పిల్లోడు వస్తే ఆడు చూస్తే ఎవరే నిజంగా వచ్చేస్తాయేమో, నిజంగా చేసేయచ్చేమో అని చెప్పేసి ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని డబ్బులు పెట్టడం మొదలు పెడతాడు. ఆడి దగ్గర ఒక ₹100, $200, $2,000, $5,000 ఉంటాయి, పోతాయి, అప్పు చేస్తాడు. ఈ క్రెడిట్ లోన్లు యాప్లు తీసుకుంటాడు, ఆ యాప్ల్లో ఎంత ₹1,000 తీస్తాడు, 2,000 తీస్తాడు, 5,000 తీస్తాడు, ఒక వారం రోజులు రొటేషన్ చేస్తాడు, అందులో డబ్బులు అయిపోతే ఫ్రెండ్స్ని అడుగుతాడు, లేకపోతే చుట్టాలను అడుగుతాడు, కట్ చేస్తే ఏదో రోజు అవి 2,000 కాస్త 2,00,000, 20,00,000 అయిపోద్ది. అమ్మ నాన్నలకు చెప్పేవాడు ఒకడు ఉంటాడు, చెప్పలేనోడు ఏముంటాడు, సూసైడ్ చేసుకుని సస్తాడు. ఈ రోజు సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్లు మాలాంటి వాళ్ళు బెట్టింగ్ యాప్లు ₹1,00,000 వస్తున్నాయి, $2,00,000 వస్తున్నాయని ప్రమోషన్లు చేస్తున్నారు చూసారా? ఏదో ఒక రోజు చెప్తున్నాను కదా, ఏదో రూపంలో ఆ డబ్బులకి డబుల్ దొబ్బేస్తాయి నీ పాకెట్లో నుంచి. నేను చెప్తున్నాను కదా, దొబ్బేస్తాయి. ఒకడు కడుపు కొట్టి మనం ప్రమోషన్లు చేసి ఆ బెట్టింగ్ యాప్లు ప్రమోషన్లు చేస్తే పక్కా ఏదో రోజు మన జోబుల నుంచి పోతాయి. నిన్న కాక మొన్న మెసేజ్ పెట్టాడు వాడు ప్రమోషన్ చేయని చెప్పేసి, యాప్ పేర్లు తీసుకురాకూడదేమో మళ్ళీని. అంటే అది మళ్ళీ బెట్టింగ్ యాప్ కూడా కాదు, అది స్టాక్స్. అది కూడా మా వలీని అడిగితే ఏంట్రా ఇది ఏంటంటే ఇంచుమించు బెట్టింగ్ యాప్సే, వస్తే నిమిషంలో డబ్బులు వస్తే లేదా పోతాయి, ఎందులో పోయేది మనకి ఎందుకు వద్దని చెప్పేసి. నీకు ఎవడో ఫ్రీగా డబ్బులు ఇవ్వడం మాయా, గుర్తుపెట్టుకో. అది ఇన్ఫ్లుయెన్సర్ అయినా ఇంకోడైనా. ఇన్ఫ్లుయెన్సర్లు ఇప్పుడు ఎవరో ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నాడు, ఒక పెద్ద మనిషి, చాలా సో కాల్డ్ పెద్ద మనిషి, బెట్టింగ్ యాప్స్ నేను ఎందుకు ప్రమోషన్ చేస్తున్నానంటే ఆ బెట్టింగ్ యాప్ వేరే వాడు ఎవడన్నా చేస్తే ఆ డబ్బులు అడిగి వెళ్ళిపోతున్నాయి, నేను చేశాను అనుకో ఆ డబ్బులతో నేను 10 మందికి పేదలకు నేను పంచి పెడతాను అంటున్నాడు. 10 మంది పేదల కోసం నువ్వు 1,000 మంది మధ్యతరగతి వాళ్ళని ఊడిపెడుతున్నావు, పేస్తున్నావు అంటే. ఆడు ₹1,00,000 ఇచ్చాడు అనుకో, నీకు 20 లక్షలు పంపుతావు, 80 లక్షలు నీ కార్లకో, నీ సోకులకో, నీ పెద్ద పెద్ద రెస్టారెంట్లో తినడానికో సరిపోద్ది. దానికి నీ లాజిక్ ఇది. అంత ఇదిగా ఉన్నవాడు అయితే, నువ్వు అంత ఉన్నవాడు అయితే నీ సొంత డబ్బులో లేకపోతే ఒక ట్రస్ట్ ఓపెన్ చేసి పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చు చేయొచ్చు. ఈ బెట్టింగ్ యాప్లో ప్రమోషన్ చేసి ఆ డబ్బులతో చేసేసి అది వేరే వాడు చేస్తే తినేస్తాను, నేనైతే మంచి పెట్టేస్తాను అని చెప్పేసి, అది కూడా అసలు సరైన ఏమంటారు దాన్ని సమాధానం కాదు. నాకు లక్షల్లో ఇస్తారు ప్రమోషన్ చేస్తే, ఎందుకంటే షార్ట్స్లో మిలియన్ వ్యూస్ వస్తాయి. నాకు ఎంత కాదనుకున్నా 5 లక్షలు వ్యూస్ వస్తాయి. ఇది లాంగ్ లెంత్ అయితే నేను గట్టి కాన్సన్ట్రేషన్ చేస్తే 2-3 లక్షలు వస్తాయి. లేదురా అసలు కాన్సన్ట్రేషనే చేయకుండా నార్మల్గా పెట్టేసినా సరే 50,000 వ్యూస్ వస్తాయి. నాకు ఆయన లక్షలు ఇస్తానని చెప్పిన ఒక 10 వీడియోలు చేసేసి నేను నా కష్టాలన్నీ తీరిపోయిన తర్వాత సారీ మా ఇంకెప్పుడు చేయను, అనుకోకుండా చేశాను, నన్ను అందరూ క్షమించండి అని చెప్పి సొల్లు మాటలు చెప్పేసి వెళ్ళిపోవచ్చు నేను. కానీ నా మనసు ఒప్పుకోవట్లేదు అలా చేయడానికి. కేవలం ఇన్ఫ్లుయెన్సర్ది మాత్రమే తప్పు అనుకోవడానికి లేదు. ఆ ఇన్ఫ్లుయెన్సర్ చేస్తున్నప్పుడు పిచ్చి నా కొడుకులు కొంతమంది అవి చూసి బెట్టింగ్ వేస్తారు చూసావా, అలాంటి పనికిమాలిన వాళ్ళు ఉన్నంతకాలం ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు డబ్బులు ఇస్తూనే ఉంటాడు, డబ్బులు తీసుకుని ఇన్ఫ్లుయెన్సర్లు ప్రమోషన్ చేస్తూనే ఉంటాడు, మీరు గొర్రెలు అవుతూనే ఉండండి. ప్రమోషన్లు చాలా ఉంటాయి, కేవలం బెట్టింగ్ యాప్లు మాత్రమే చేస్తున్నారు. ఇంకొకరు మోటివేషన్ స్పీచ్లు ఇస్తారు. పూర్వం గొప్ప గొప్పోళ్ళు అంబేద్కర్ దగ్గర నుంచి ఇంకా చాలా మంది రాజకీయ నాయకులు అయితే ఏంటి, ఫ్రీడమ్ ఫైటర్లు ఏంటి, వాళ్ళందరి గురించి గొప్ప గొప్ప విషయాలు చెప్తూ మధ్యలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్. వాళ్ళ గురించి ఎవ్వరూ మాట్లాడరు. ప్రతి వీడియోలో ప్రమోషన్. మళ్ళీ వాళ్ళకి లక్షల్లో వ్యూస్ వస్తాయి. 2 రోజులకు ఒక వ్యూ పెట్టినా సరే వాళ్ళకి ఈజీగా 2 లక్షలు సంపాదిస్తారు, లేదా 3 లక్షలు సంపాదిస్తారు. ఇంకా ఉంటాయి, ఇప్పుడు కోర్సు ప్రమోషన్లు ఉంటాయి, అవి చేసుకున్న తప్పు లేదు. కేవలం బెట్టింగ్ యాప్స్ మాత్రం ప్రమోషన్ చేస్తారు. ఇలాంటి సిచ్యువేషన్ ఏదన్నా వచ్చినప్పుడు మానేస్తారు, మళ్ళీ వారం రోజులు హడావిడి చేస్తారు, మళ్ళీ మామూలే. జీతాలు ఇవ్వాలి,
మెయింటైన్ చేయాలి, ఇవన్నీ చేయాలి, అందుకే నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నాను అంటారు. వేరే మార్గాలు ఉంటాయి. లేదంటే జీతాలు తగ్గించుకోవడమో లేకపోతే నీకు ఖర్చులు తగ్గించుకోవడమో చేసుకుని చేయాలి. కానీ అంతేగాని బెట్టింగ్ యాప్స్ చేసేస్తాను, నేను జనాల మీద రుద్దేస్తాను, వాళ్ళు నాశనం అయిపోయిన డబ్బులు తీసుకొచ్చేసి నేను జీతాలు ఇచ్చుకుంటూ నేను బతుకుతాను అనేది అసలు 100% కరెక్ట్ కాదు అది. నేను ఇప్పుడు బెట్టింగ్ టాపిక్స్ ఎత్తడానికి కారణం ఏంటంటే, ఇలా బెట్టింగ్లో దిగిన వాళ్ళే ఇలా డబ్బులు పోగొట్టుకుని డిప్రెషన్ అయ్యి మందు తాగి లాస్ట్కి ఎండ్ ఆఫ్ ది డే మందు దగ్గరికి వచ్చి ఫుల్గా మందు తాగేసి సంక నాగిపోయి పోతాడు. ఏదో ఒక రోజు ఆడు బాగానే పోతాడు, వెనకున్నవాడు ఆడు చేసిన అప్పులు తీర్చాలి, ఆడిని నమ్ముకొని వచ్చిన ఆడది సంఖ నాగిపోవాలి, ఆడెవడో తెలియకుండా ఈ భూమి మీద ఆడు ఏదో చేసి కనేసిన పిల్లల సంఖ నాగిపోవాలి. ఇది నా సబ్స్క్రైబర్లు ఇంకా అలాంటి వాళ్ళు. బెట్టింగ్ ఐపీఎల్ వస్తుంది, రేపో మాపో ఐపీఎల్ వస్తుంది, సరదాగా 500 వేసేస్తాను మాయా, వస్తే మళ్ళీ ఆడతానని చెప్పేసి మొదలవుద్ది. 500, 5,000, 50,000 సంఖ నాకిపోతావు. ఒక్క 2 నెలలు నువ్వు కళ్ళు మూసుకుంటే ఐపీఎల్ సీజన్ వెళ్ళిపోద్ది. ఒక 2 నెలలు కళ్ళు మూసుకుంటే. ఇప్పుడే నువ్వు ఆత్రంతో నీకున్న ఎంట్రుకలన్నీ నిలబడిపోయి నేను వేసేస్తాను బెట్లు అంటే ఊడిసిపోతావు. డౌట్ లేకుండా సంకనాగిపోతావు. అక్రమంగా వచ్చిన సొమ్ము, ఇలా బెట్టింగుల రూపంలో వచ్చిన సొమ్ము ఏ రోజు నిలబడదు. కాబట్టి ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి. నా సబ్స్క్రైబర్లు అంటే నాకు ఎంత ఇష్టం మీకు అందరికీ తెలుసు. నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయను. మీరు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే వాళ్ళని అన్సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నేను చెప్తా, ముఖం మీద చెప్తా, వాళ్ళ నుంచి దూరంగా వచ్చేయండి. మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దా బెట్టింగ్ యాప్స్ మీద. కనీసం నా సబ్స్క్రైబర్లు అన్నా మారితే చాలు. ఇంకా ఎవరన్నా అలాంటి ఊబులో ఇరుక్కుపోతే చెప్పేసేయండి. మీ అమ్మ నాన్నకి చెప్పేసి, అమ్మ నాది ఇది పరిస్థితి, నాన్న నాది ఇది పరిస్థితి, తెలియకుండా దిగాను, ఇలా అప్పులు అయ్యాను, ఈరోజు ఇన్ని అప్పులు ఉన్నాయి, నా వల్ల అవ్వట్లేదు అని చెప్పేస్తే వాళ్ళు కింద వదులుకోరు. మహా అయితే చెంప మీద దెబ్బ కొడతాడు, లేదా బెల్ట్ ఇచ్చుకుని 2 దెబ్బలు కొడతాడు. కొంతమంది అయితే కొట్టను కూడా కొట్టరు. ఎదుగొచ్చిన కొడుకు కొట్టకూడదు అని చెప్పేసి ఏ సప్పో చేసి తీసేసి అక్కడితో ఆపేసి ఆ అప్పులకి వడ్డీలు కట్టుకోవడమో, నీకు ఉద్యోగం వచ్చినప్పుడు అసలు తీర్చుకోవడమో అలాంటివి జరుగు. దీంట్లో చెప్పేసే ముందు అప్పులు ఉన్నాయి, బెట్టింగ్ వల్ల అప్పులు అయిపోయినని చెప్పేసి దాచుకుని ఏదో రోజు ఉబ్బిపోయి పగిలిపోయి చచ్చిపోతాం. అది మా మ్యాటర్. ఏదైనా తప్పు మాట్లాడుంటే క్షమించండి. చాలా నాకు ఆ మనిషిని అలా చూసిన తర్వాత నాకు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడాల్సి వచ్చింది. ఈ వీడియోకి అయితే ఇంతే. ఇక్కడ దాకా వీడియో చూసినట్టు లైక్ చేయడం మర్చిపోద్దు. బెట్టింగ్ చేసే ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. ఇది చూసాను మారుతాడేమో. రేపు పొద్దున్న 8 ఇంకో బ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.